హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు ఆల్? చాలా రోజులకి నేను లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇదే ఫస్ట్ టైం కూడా. ఎప్పుడు లాంగ్ వీడియో అయితే పెట్టలేదు. ఈరోజు మా మిద్దె పైన మన మిద్దెతో మా మిద్దె మీద ఉన్న పూల చెట్లను అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఇదైతే ఆకుకూర ఫ్రెండ్స్, తోటకూర. ఇంతకుముందు చాలా ఉన్నింది, పెరిగేశాను. ఎందుకంటే మంచిగా రావట్లేదని చెప్పేసి తీసేశాను. ఎలా ఉంది? మీరు కూడా ఇలాగే తోటకూర వేసున్నారా? ఇది వచ్చేసి దోసకాయ. దోసకాయ విత్తనాలు వేసానండి. కొంచెం మంచిగానే వస్తుంది. ఇది కూడా దోసకాయ. ఇంకా ఇది వచ్చేసి ముద్ద ముద్ద బంతి అండి. తెలుసు కదా మీకు అందరికి. నేనైతే రెండు వేసాను. రెండు ఎల్లో కలర్ వేసాను. ఎందుకంటే రెడ్ కలర్ నాకు దొరకలేదు, అందుకనే ఎల్లో వేసాను. ఇది వచ్చేసి దోసకాయ. దోసకాయ ఎక్కువ వేసినట్లున్నాను అని అనుకుంటున్నారా? అవునండి, దోసకాయ త్వరగా మొలుస్తాయి అని చెప్పేసి నేను దోసకాయ ఎక్కువ వేస్తూ ఉంటాను. అండ్ ఇంకా ఇది వచ్చేసి పారిజాతం చెట్టు. మీకు ఆల్రెడీ వీడియోలో కూడా చేస్తున్నాను. పూలు చాలా బాగున్నాయి కదా. కింద చూడండి, దోసకాయ చెట్టుకి ఎలాగ ఎల్లో ఫ్లవర్స్ వచ్చేసి మంచిగా ఉన్నాయో. అంటే ఇంకా పిందెలు అనేది వేస్తుంది అనమాట. బాగా మంచిగా వచ్చింది. ఇది వచ్చేసి మందారం చెట్టు అండి. డబుల్ మందారం. మీకు తెలిసే ఉంటుంది, డబుల్ మందారం చూస్తుంటారు. మొగ్గ వేసింది, ఇంకా పువ్వు అయితే పూయలేదు. ఇది వచ్చేసి ఇంకొక మందారం అండి. ఇది ఇంకా చాలా బాగుంటది. తామర పువ్వు టైప్ లో వస్తుంది. అయితే మందారమేనండి, చాలా బాగుంటది. ఇంకా ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు, దోస చెట్టు, అండ్ ఇంకా మందారపు చెట్టు అన్ని కలిపి అయితే వేశాను నేను. మంచిగా ఉంది. బాగానే పూలు పూస్తుంది. పూసినప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఇది కూడా మందారమే. ఇది వీడియో తీసి పెట్టున్నాను ఆల్రెడీ. రెడ్ కలర్ ఫ్లేవర్ వస్తుంది దానిపైన సన్న గీతలతో. చాలా బాగుంటది ఫ్లేవర్ అయితే. ఇది వచ్చేసి ఇది కూడా మందారమే, పెద్దది మందారం. చాలా బాగుంటది. ఒక్క పువ్వు పటానీ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో పువ్వు. చాలా బాగుంటది. ఒక్కటైనా సరిపోతుంది అనమాట. ఇవాళ అయితే 2 ఫ్లవర్స్ పూసినాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి ఇంకొక మందారం అండి. ఎల్లో కలర్ మందారం. ఇది ఎల్లో అండ్ రెడ్ కలర్ లో ఉంటది. చాలా బాగుంటది అది కూడా. ఇది వచ్చేసి చామంతి పువ్వు. మీకు తెలిసిందే కదా అండి, ఎలా చెప్పడానికి ఏం లేదు. ఇది వచ్చేసి కాశ్మీర్ గులాబీ. కాశ్మీర్ గులాబీ కూడా మీకు అందరికీ తెలుసు, మంచిగా ఉంటది. పూలు కూడా ఎక్కువ వస్తుంది. ఇది నాటు రోజా అండి. నాటు రోజా మంచిగా పూలు పూస్తుంది. కాకపోతే ఎక్కువ డేస్ ఉండవు, రాలిపోతూ ఉంటాయి త్వరగా ఫ్లవర్స్ అనేటివి. కానీ నేను అలానే వదిలేస్తాను, ఎందుకంటే నాకు కోయడానికి మనసు రాదు. ఇది వచ్చేసి ఇంకొక గులాబీ అండి. రెడ్ కలర్ గులాబీ. ఇది చాలా బాగుంటది. ఇవన్నీ ఎప్పుడు పూస్తాయి అని చెప్పి చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఒకసారి పూసి అయిపోయినాయి, మళ్ళీ సెకండ్ టైం అన్ని మొగ్గలు వేసి ఉన్నాయి. నేనైతే ఇవి ఫ్లవర్స్ అన్ని అయిపోగానే వాటికి ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటాను. ఫర్టిలైజర్ ఏమి ఇస్తాను అనుకుంటున్నారా? ఏం లేదండి, రోజ్ మిక్స్ ఉంటుంది కదా. రోజా చెట్లకైతే అన్నిటికీ రోజ్ మిక్స్ అనేది ఇచ్చేస్తూ ఉంటాను. చెట్టు మొదట్లో తవ్వి కొంచెం అక్కడ పెట్టేస్తాను, తర్వాత వాటర్ వేస్తాను. అలాగా మంచిగా వస్తుంది అనమాట. అంటే మనం స్టార్టింగ్ వేసినప్పుడే వేయకుండా ఒక 1 వీక్ ఆగి వేసుకోవాలి. ఆ తర్వాత రోజ్ మిక్స్ ఇచ్చేటప్పుడు ఎండిపోయిన ఆకులు అలాంటివి ఏమి లేకుండా చూసుకొని తీసేసుకోవాలి. తర్వాత అది ఇచ్చి వాటర్ పోయాలి. ఇలా మంచిగా ఒక 10 డేస్ కల్లా మళ్ళీ మనకు ఈగుర్లు పెట్టి మొక్కలు అనేటివి మంచిగా వస్తాయి అన్నమాట. నేనైతే అలానే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో మీ మిద్దె తోటలో నాకైతే చెప్పండి, నేను కూడా ఫాలో అవుతాను. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్ కూడా, నాకు చాలా ఇష్టము. చాలా మంచిగా పూస్తాయి. ఇంకా ఇది వచ్చేసి వైట్ మందారం. వైట్ కలర్ లో చిన్న పూలుగా చాలా బాగా పూస్తుంది. నిన్న పూసినవి ఇవి అయిపోయింది. ఇది వచ్చి చిక్కుడు చెట్టు అండి. చిక్కుడు చెట్టు ఇక్కడ ఒక చిన్న పందిరి మాదిరి పెట్టి అల్లిస్తున్నాను ఇక్కడంతా. చూసారా ఇలా అల్లుకుంటుంది. ఎప్పటికి వస్తాయో తెలియదు.
అలాగే ఇంకొక సైడ్ కూడా అలాగే చిక్కుడు చెట్లు వేసి అల్లిస్తున్నాను. ఇది వచ్చి పాల రోస్ మందారం అండి. చిన్న ఫ్లవర్స్ తో పాల రోస్ కలర్ లో చాలా బాగా పూస్తుంది, మంచిగా ఉంటది, దేవుడు పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. ఇది వచ్చేసి వైట్ కలర్ గులాబీ అండి. ఈ గులాబీ కూడా చాలా మంచిగా ఉంటది. నాకైతే గులాబీ చెట్లు అయితే బాగా ఇష్టం, అందుకే ఎక్కువ గులాబీ చెట్లే వాడతాను. ఇంకొచ్చేసి మందారపు చెట్లు అన్నెందుకు వేసారు అని అనుకుంటున్నారేమో. నేనైతే దేవుడికి పెట్టుకోవడానికి ఎక్కువగా వేసాను. ఏ ఉన్నా కూడా మన దేవుడికి పెట్టడానికి మందార పూలు అయితే మంచిగా ఉంటాయి కదండి. మందారపు అయినా బాగుంటాయి, రోజా చెట్లు అయినా బాగుంటాయి. కాకపోతే ఇక్కడ రోజా చెట్లేమో నా కోసం వేసుకున్నాను, మందారపు చెట్లేమో దేవుడి కోసం వేసాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో తీయడం ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా తప్పుగా మాట్లాడడం చేత కాకపోయానంటే క్షమించండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.